వెల్కమ్ బ్యాక్. చరిత్ర పుటల్లో నుంచి, పుస్తకాల్లో నుంచి, పునాదుల్లో నుంచి పునర్వైభవం దిశగా మరోసారి పుట్టుకొస్తోంది అమరావతి. అమరావతి అంటేనే చిరస్థాయిగా నిలిచిపోయేది అని అర్థం. అమరావతి గుహల అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు అంటూ అమరావతి గొప్పతనాన్ని ప్రస్తుతించింది జై తెలుగు తల్లి గేయం. శాతవాహనుల కాలంలో ఆంధ్ర రాజ్యానికి రాజధానిగా భాసిలిన అజరామరం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చేసే కేంద్రంగా మారబోతోంది. తెలుగు ప్రజల ఆశలు ఆకాంక్షలకు కేంద్ర బిందువుగా ఆవిర్భవిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాజధాని. ఇక్ష్వాకులు, పల్లవులు, చాళుక్యుల కాలంలో ప్రసిద్ధ నగరంగా వెలుగొందింది. 2005లో బౌద్ధ గురువు దలైలామా ఇక్కడ కాలచక్ర ఉత్సవాలకు హాజరయ్యారు. బుద్ధుడి ప్రవచనంతో పునీతమై అమరత్వాన్ని పొందింది కాబట్టే ఈ ప్రాంతం అమరావతి అయిందంటారు. క్రీస్తు శకం 6వ శతాబ్దం నుంచే అమరావతి వైభవం దశదిశలా వ్యాపించింది. కృష్ణానదీ తీరం, సుసంపన్నమైన నేలలు, వర్తక వాణిజ్యాలకు అనువైన ప్రాంతం కావడంతో అనేక రాజవంశాలు ఈ ప్రాంతాన్ని పరిపాలనా కేంద్రంగా మార్చుకున్నాయి. మరోసారి అలాంటి అవకాశం ఈ ప్రాంతానికి దక్కుతోంది. అమరావతికి సరిగ్గా 2 కిలోమీటర్ల దూరంలో ఈ ధాన్య కటకం అనేటువంటిది ఆ రోజుల్లో ఇదైంది. ఆ తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా మెర్జ్ అయిపోయి ఒక అమరావతి ప్రాంతంగా అది ఇదైంది. ఇంత చారిత్రక ప్రాధాన్యం ఉన్నటువంటిది అటు వాణిజ్య ప్రాంతంగా, ఇటేమో చారిత్రక, అలాగే బౌద్ధ ఆధ్యాత్మిక విహార కేంద్రాలుగా కూడా ఆ ప్రాంతం వరతిల్లినటువంటి పరిస్థితి. ఆచార్య నాగార్జునుడు ఇదే ప్రాంతానికి చెందినవారు. క్రీస్తు పూర్వం 2-3 దశాబ్దాల మధ్యకాలంలో అశోక చక్రవర్తి ఆదేశాల మేరకు 100 అడుగుల ఎత్తు, 160 అడుగుల వైశాల్యం కలిగిన స్తూపాన్ని నిర్మించారు. అదే సమయంలో అమరావతి ప్రపంచ ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రంగా విరాజిల్లింది. ఆచార్య నాగార్జునుడు పునరుద్ధరించిన ఈ స్తూపాన్ని చైనీయులు శ్రీ ధాన్య కటక చైతన్యంగా అభివర్ణించారు. ఇది సాంచి స్తూపం కన్నా పెద్దదని చరిత్రకారుల అభిప్రాయం. బుద్ధుడి జన్మస్థలం బీహార్, గాంధార దేశంతో పాటు ఆంధ్రప్రదేశ్లోనూ బౌద్ధ మతాన్ని విస్తృతంగా పాటించారనడానికి అమరావతిలోని శిథిలాలే సాక్ష్యం. అశోకుడి కాలం నుంచే కాదు, ఇంకా అది చరిత్ర కనుక మనం లోతుగా అధ్యయనం చేస్తే అశోకుడి కంటే కూడా ముందు నుంచే ఆ ప్రాంతం అభివృద్ధి చెందింది. తర్వాత ఏమిటంటే శాతవాహనులు పరిపాలించారు. ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని బహమనీ సుల్తాన్లు, అనేక మంది చక్రవర్తులు పరిపాలించిన ఆ ప్రాంతానికి మాత్రం వాళ్ళు ప్రతి ఒక్క ప్రభువు కూడా ఎనలేనటువంటి ప్రాధాన్యం ఇవ్వటం ఆ ప్రాంతం యొక్క వైశిష్ట్యం. కాబట్టి అదే ఇప్పుడు మనం కూడా చర్చించాల్సింది ఏంటంటే, ఇది ఒక ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కేంద్ర ప్రభుత్వం చూడటానికి వీల్లేదు. ఒక చారిత్రక వైభవం ఉన్నటువంటి ప్రాంతం. గతంలో ఈ ప్రాంతాన్ని పాలించిన చింతపల్లి జమీందారు 1796లో తన రాజధానిని అమరావతికి మార్చారు. అక్కడే ఒక పట్టణాన్ని నిర్మించాడు. ఆ పట్టణాన్ని నిర్మించే సమయంలో స్థానికులు పురాతన కట్టడాల నుంచి ఇటుకలు, రాతి పలకలు, శిల్పాలను తొలగించి ఇళ్ల నిర్మాణానికి ఉపయోగించారు. క్రీస్తు శకం 1859లో అమరావతికి చెందిన 70 శిల్పఖండాలను లండన్లోని బ్రిటిష్ మ్యూజియానికి తరలించారు. అక్కడ అమరావతి పేరుతో ప్రత్యేక గ్యాలరీ కూడా ఉంది. అమూల్యమైన ఆ కళాఖండాలను తిరిగి ఇవ్వాలంటూ భారత ప్రభుత్వం లేఖ రాసింది. భారతదేశంలో ఈ శిల్పం మద్రాస్ మ్యూజియంలో, చెన్నై మ్యూజియంలో 322 శిల్పాలు ఉన్నాయి. మరి లండన్ మ్యూజియంలో, బ్రిటిష్ మ్యూజియం లండన్లో ఈ శిల్పాలని ఒక అద్భుతంగా వాళ్ళ ఎయిర్ కండిషన్ రూమ్లో పెట్టి భద్రపరిచారు. గుమిటే ప్యారిస్లో ఈ శిల్పాలు ఉన్నాయి. అమెరికాలో బోస్టన్ మ్యూజియంలో ఈ శిల్పాలని ఉన్నాయి. అమరావతి పేరుతో ప్రస్తుతం ఉన్న పట్టణం ఏర్పడి 150 ఏళ్లు మాత్రమే అయినప్పటికీ క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం నుండి 3వ శతాబ్దం లోపే అక్కడ నాగరికత ప్రారంభమైనట్లు చారిత్రక ఆధారాలున్నాయని స్థానికులు అంటున్నారు. సెంటిమెంట్ పరంగా కూడా అమరావతి పేరుతో రాజధాని చాలా మంచిదని అంటున్నారు. క్రీస్తు పూర్వం నుండి క్రీస్తు శకం 7వ శతాబ్దం వరకు పాలించిన మౌర్యులు, శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, విష్ణుకుండినులు, తూర్పు చాళుక్యులు, కోటకేతరాజులు ఇక్కడి నుండి పరిపాలన సాగించారు. అమరేశ్వరుడు, అమరారామం అంటారు. పంచ ఆరామాలలో అది ఒకటి. అలా శివుని యొక్క స్థానంగా, తరువాత బౌద్ధులు తమ యొక్క భావన వ్యాప్తికి అక్కడ కృషి చేశారు.
అక్కడ ఒక స్తూపాన్ని కూడా ఏర్పాటు చేశారు. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు బహదూర్ అమరావతి గ్రామాన్ని ఏర్పాటు చేయటంతో పాటు స్థానికంగా ఉన్న అమరలింగేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ఆయన పాలనా కాలంలో చెంచులు గ్రామాలపై పడి దోచుకుంటూ ఉండేవారు. ఈ దోపిడీలను అరికట్టడానికి ఆయన 150 మంది చెంచు నాయకులను ఆహ్వానించి వారిని మట్టుపెట్టించాడని చరిత్ర చెబుతోంది. 1807-9 మధ్యకాలంలో మంగళగిరి నరసింహస్వామి దేవాలయానికి 11 అంతస్తుల గాలిగోపురాన్ని నిర్మించారాయన. ఆయన తండ్రి జగ్గన్న పేరు మీద బేతవోలు అనే గ్రామం పేరును జగ్గయ్యపేటగా మార్చారు. సంఖ్యాశాస్త్రపరంగానూ అమరావతి పేరు రాజధానికి ఎంతో గొప్పదని అంటున్నారు. అమరావతి పట్టణమున బౌద్ధులు విశ్వవిద్యాలయములు స్థాపించున్నాడు అని ఆచార్య రాయప్రోలు సుబ్బారావు గారు అమరావతి గురించి అన్నారు. ఈ అమరావతి స్థలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధానిగా నిర్ణయించుకుంది. ఆసక్తికరమైన అతి ప్రాచీన చరిత్ర ఉన్న అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా నిలబడడానికి అన్ని అర్హతలు ఉన్న ప్రాంతం. అమరావతి పేరు నవ్యాంధ్ర నూతన రాజధానికి పొందికగా అమరడమే కాదు, ఆంధ్రుల ఖ్యాతిని చిరస్థాయిగా నిలుపుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న ప్రాచీన కళాఖండాలను, అవశేషాలను పునరుద్ధరించడమే కాక బ్రిటిష్ మ్యూజియంలో ఉన్న అమరావతి శిల్పాలను రప్పించి అద్భుత ప్రదర్శనాలయాన్ని ఏర్పాటు చేస్తే ఆంధ్రుల అమరావతి వైభవాన్ని భవిష్యత్ తరాలకు అందించవచ్చు. దేవేంద్రుని ఘన రాజధాని, శాతవాహనుల ధర రాజధాని, అశోకుని ఆకర్షించిన మహారాజధాని, చారిత్రక సంపదకు, ఆధ్యాత్మిక సౌరభాలకు, రాచరికపు వైశిష్ట్యానికి ప్రతీకగా నిలిచింది అమరావతి. కాలక్రమంలో తన ప్రభావాన్ని కోల్పోయినా మరోసారి విశ్వ యవనికపై తెలుగువారి కీర్తి పతాకను రెపరెపలాడించేందుకు సిద్ధమవుతోంది. శంకుస్థాపన పూర్తయితే తెలుగువారి రాజధాని నిర్మాణం ప్రారంభమైనట్లే. ఆధునిక సొబగులతో అమరావతికి పూర్వ వైభవం తేవాల్సిన బాధ్యత ప్రభుత్వాందే. అమరావతి నగరానికి చారిత్రక ప్రాధాన్యమే కాదు, కమనీయ నిర్మాణ చాతుర్యము, కనువిందు చేసే శిల్పకళా సౌందర్యమూ ఉన్నాయి. చరిత్ర పుటల్లో అద్వితీయమైన కళాక్షేత్రంగా అమరావతి నగరం ఆర్జించిన కీర్తి మరో నగరానికి సాధ్యపడనిది. ఇక్కడి శిల్పకళా చాతుర్యం, ఆ రేఖలలో లావణ్యం, శైలిలో నవ్యత, నిర్మాణంలో నాణ్యత అన్నీ ప్రపంచ పర్యాటకులను ఆకర్షించినవే. అమరావతి నగరంలో ఉన్న ఆంధ్ర శిల్పకళా రమణీయత ఆంధ్ర శిల్ప రీతిగా పేరు తెచ్చుకోవటమే కాదు, పల్లవులకు, చాణుక్యులకు రాజ్య నిర్మాణంలో మార్గదర్శిగా నిలిచింది కూడా. అమరావతి చిత్రలేఖనం అనేది మరి ప్రపంచ దేశాలను కూడా ఆకర్షించి సౌత్ ఈస్ట్ ఏషియా, ఇండోనేషియా, ఈ కంట్రీస్లో థాయిలాండ్, బర్మా దేశాలు కూడా విస్తరించింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి మనం చెప్పాలి, ఇక్కడ ఎంత గొప్ప శిల్పం. మరి అమరావతి తాలూకా బుద్ధుని తాలూకా జాతకా స్టోరీస్, బుద్ధుని తాలూకా పూర్వజన్మలో ఉన్నటువంటి కథలన్నీ శిల్పరూపంలో ఇక్కడ చిత్రీకరణ చెందింది. అప్పట్లో భారత్ను సందర్శించిన బ్రిటిష్ పురాతత్వ శాస్త్రవేత్త ఫెర్గూసన్ అమరావతి శిల్పకళా సౌందర్యాన్ని చూసి మంత్రముగ్ధుడైపోయాడు. కళా వైదుష్యానికి సంబంధించి యావత్ భారతదేశంలోనే ఇది అత్యంత విశిష్టమైన నిర్మాణం అని రాసుకున్నారు. ఈ ఒక్క మాట చాలు అమరావతి నగర చారిత్రక శిల్పకళా చాతుర్యాన్ని చాటి చెప్పడానికి. ఆనాటి బౌద్ధారామ నిర్మాణాలు, చైత్య కుడ్యాలు, ప్రాకారాలు నాటి ఘన వైభవానికి సజీవ సాక్ష్యాలు. గత వైభవాన్ని మళ్ళీ ఒకసారి పునరావృతం చేయటం, పునరుత్తేజంతో చేయటం అనేటువంటిది ఒక చారిత్రక ఘట్టంగా మనం అభివర్ణించాలి. అంటే కేవలం ఒక ఆంధ్రప్రదేశ్కి రాజధాని నిర్మాణం అనేటువంటిదే కాదు, యావత్ భారతదేశంలో ఒక అపురూప చరిత్రకి మళ్ళీ మనం శ్రీకారం చుడుతున్నాం. అమరావతికి అత్యంత అనుకూల అంశం కృష్ణానది. అమరావతి చుట్టూ ఉన్న ఒండ్రుమట్టి నేలల్లో ఏడాదిలో 3 కాలాల్లోనూ పంటలు పండుతాయి. వాణిజ్య పంటలే కాకుండా ఆహార ధాన్యాలు, కూరగాయలకు ఏ సీజన్లోనూ లోటు లేదు. ఈ ప్రాంతంలో ఎక్కువ మంది వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. కేవలం కూరగాయలు పండించి జీవనం సాగించే కుటుంబాలు వందల్లో ఉన్నాయి. అమరావతికున్న చారిత్రక ప్రాధాన్యత గురించి తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వేల సంవత్సరాల నుంచి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది ఈ పట్టణానికి. ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం స్మార్ట్ సిటీగానే కాకుండా ఆధ్యాత్మిక, చారిత్రక, పర్యాటక కేంద్రంగా వెలసిల్లేలా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసేందుకు మాస్టర్ ప్లాన్ లో ప్రణాళికలు సిద్ధం చేశారు.
గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని 69 గ్రామాలు అమరావతి నగర పరిధిలోనికి రానున్నాయి. 7068 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మాణానికి సిద్ధమవుతోన్న ఈ నగరానికి మణిహారంలా 3 రింగ్ రోడ్లు రానున్నాయి. రాజధాని చుట్టూ 8 పట్టణాలను ప్రత్యేక క్లస్టర్లుగా ప్రకటించిన ప్రభుత్వం వీటన్నింటినీ కలుపుతూ రహదారులు నిర్మించడంతో పాటు మౌలిక వస్తుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. తుళ్లూరు కేంద్రంగా నిర్మిస్తోన్న రాజధాని నగరంలో అమరావతి కూడా కలిసిపోనుంది. దీంతో అమరావతికున్న చారిత్రక ప్రాధాన్యం చెరిగిపోకుండా ఉండేందుకే సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. అమరావతి కేంద్రంగా రాజధాని నిర్మాణం జరిగే ప్రాంతంలో పంట పొలాల స్థానంలో ఎత్తైన ఆకాశహర్మ్యాలు, ఏపీ పరిపాలనా కేంద్రాలు రానున్నాయి. అమరావతి శంకుస్థాపనకు దేశ ప్రధానితో సింగపూర్, జపాన్ దేశాల నేతలు, న్యాయమూర్తులు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు హాజరవుతున్నారు. శంకుస్థాపన కార్యక్రమం చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. విజయదశమి నాడు మొదలుపెట్టే ఈ కార్యక్రమం విజయవంతమై తీరుతుందని రాష్ట్ర ప్రభుత్వం, ప్రజానీకం గట్టి నమ్మకంతో ఉన్నాయి. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. నమస్తే.